In this question, a vendor bought lemons at 7 for 1 rupee. How many lemons must he sell for 1 rupee to gain 75% అన్నాడు. కాస్ట్ ప్రైస్ 1 రూపీ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ కూడా 1 రూపీ ఉండాలి. కానీ కాస్ట్ ప్రైస్ 1 రూపీకి ఎన్ని లెమన్స్ కొన్నాడు? 7. సో ఇక్కడ ప్రాఫిట్ రావాలని చెప్పాడు. ప్రాఫిట్ రావాలని చెప్పాడంటే ఖచ్చితంగా మనం కొన్న లెమన్స్ కన్నా అమ్మిన లెమన్స్ అనేది కౌంట్ తక్కువ ఉంటేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. 75% అనేది 100 దగ్గరలో ఉంది. అంటే మనకి 100% ప్రాఫిట్ రావాలంటే 7లో హాఫ్ అమ్మితే మనకి ఎగ్జాక్ట్గా 100% వస్తుంది. 7లో హాఫ్ ఎంత? 3.5. కానీ లెమన్స్ ఎప్పుడు 3.5 అలా తీసుకోం కదా. సో దీనికి దగ్గరగా ఉన్న నెంబర్ తీసుకుందాం. అంటే 75% దగ్గరగా ఉందంటే 3.5 కన్నా కొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటే 4 తీసుకుంటాం. సో ఇప్పుడు 1 రూపీకి 7 లెమన్స్ కొనుక్కొని అదే 1 రూపీకి 4 లెమన్స్ అమ్మితే మనకు 75% వస్తుందో చెక్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కౌంట్లో ఎప్పుడు కూడా రివర్స్ ప్రాబ్లం చేయాలి. అంటే ఈ రెండుకి డిఫరెన్స్ 3 బై ఎప్పుడు డినామినేటర్ వేసినా కాస్ట్ ప్రైస్ చేస్తాం. కానీ కౌంట్లో ఇచ్చినప్పుడు మాత్రం అంటే నెంబర్స్లో ఇచ్చినప్పుడు మాత్రం సెల్లింగ్ ప్రైస్లో ఎన్ని నెంబర్స్ అమ్ముతున్నామో అది డినామినేటర్లో వేయాలి. ఇక్కడ 4 అమ్ముతున్నాం, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100% చేస్తాం. 4 25 100 అవుతుంది, 25 3 75% అవుతుంది. సో మనకి రావాల్సిన 75%. సో రూపాయికి మనం 7 లెమన్స్ కొని రూపాయికి 4 లెమన్స్ అమ్మితే మనకి 75% వస్తుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.